నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో సవరించి రిజిస్ట్రేషన్ విలువలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించాలంటే కూటమి నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ పాలన వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ అని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చి వ్యవస్థలను నాశనం చేసిన జగన్ ఇంకా రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించిన వైసీపీ కుయుక్తులతో ఎవరికి మద్దతు ఇస్తుందో ప్రజలు గమనిస్తున్నారని ఆలపాటి వ్యాఖ్యానించారు. రాజకీయంలో విలువలు లేకుండా పయనిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నాకు తెలిసినంతవరకు ఈ 77 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడే స్థాయికి దిగజారాడంటే నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ రకంగా పాలన చేశావో అందరూ కూడా చూశారు. ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల నువ్వు చూపించినటువంటి విధానం వల్ల ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అన్ని రంగాల్లో కూడా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చి ప్రజా రాజధాని తీసుకొచ్చి పోలవరాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ ఏదన్నా ఒకటి ఉందా? ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించావా? జాబ్ ఇస్తానని చెప్పావు. ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను. జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించినటువంటి దుర్మార్గపు నీతిని అవలంబించినటువంటి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు ఏపీకి చేసిన విధ్వంసం అన్నీ ఇన్ని కావని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకోండి అని కూటమి నాయకులు చెప్పారని, ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలని ప్రశ్నించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. 9 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేసిన అప్పులు రికార్డు బ్రేక్ చేశాయని అన్నారు. మొత్తం 1,45,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని, ఇంత అప్పు చేసినా బటన్ నొక్కారా, పేదలకు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమే అని అన్నారు. రాష్ట్రంలో ఇసుక, మద్యం మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుందని జగన్ ధ్వజమెత్తారు. ప్రశ్నించే వారిని వేధిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమన్న మాజీ సీఎం దేవుడి దయ, ప్రజల ఆశస్సులతోనే వైసీపీ నిలబడిందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను తాము బహిష్కరించలేదని, కోర్టుకు వెళ్లామని, స్పీకర్ ఎందుకో కోర్టు ప్రశ్నలకు స్పందించడం లేదని తెలిపారు. మన డ్యూటీ ఏంది? ప్రజలకు మెసేజ్ కమ్యూనికేట్ చేయడం. నీ ద్వారా కమ్యూనికేట్ చేసినా ఈ మాదిరిగా సిన్సియర్గా, ఈ మాదిరిగా ఫ్యాక్ట్స్ అన్నీ చెప్తూ, ఈ మాదిరిగా ప్రజెంటేషన్ చేస్తూ ప్రజలకు సత్యాలు చెప్పడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నాయి. సమాధానం చెప్పండి వాళ్ళను. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. నువ్వు నేను ఎదురుగా గుద్దుకోవాల్సిన పనులా, కొట్టుకోవాల్సిన పనులా, కుస్తీ పడాల్సిన పనులా, ఎదురుగా ఉండాల్సిన పనులా నేను నీకు చెప్పినా నువ్వు చెప్పు, సమాధానం చెప్పు. సో నువ్వు మొట్టమొదటి రోజు నుంచే మోసం చేయడానికి నువ్వు అడుగులు ముందుకేసావు. మోసం అని చెప్పి ఏ రోజైతే నువ్వు బయటికి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మోసం చేసినందుకు నేను సారీ అని కూడా నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు. ఆ చెప్పి చిత్తశుద్ధి, సిన్సియారిటీ కూడా నీలో లేదు. దాంట్లో కూడా నువ్వు ఇతరుల మీద ఏలెత్తి చూపించి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి జస్టిఫై చేసే కార్యక్రమం చేస్తా ఉన్నావు. 1,00,000 కోట్లను మద్యం కుంభకోణంలో వైసీపీ ప్రభుత్వం దోచుకుందని, దానిపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. అరణ్యలపేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అంశానికి ముగింపు పలికిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని నడిపి వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణకు చెందుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ అంశాన్ని సీఎం చంద్రబాబు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందువల్ల ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయనే వర్గీకరణ పితామహుడు. ఆయన నేనే పెద్ద మాదిగని చెప్పిన వ్యక్తి ఆయన. మరి అలాంటి పెద్ద మాదిగ గారు వెంటనే కార్యక్రమం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఈ వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒక్క వైసీపీ మాత్రం గోడ మీద పిల్లి. వైసీపీ పార్టీయే దళితులు వ్యతిరేక పార్టీ. ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి వాళ్ళ ఎమ్మెల్సీ నేనే హత్య చేశాను, ఈ బాడీని తీసుకెళ్ళాను అంటే మరి ఆ కేసు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ముందు ముసలి కన్నీరు గారుస్తూ ఉంటాడు. మరి ఆయన ఎందుకు ఈరోజు సుబ్రహ్మణ్యం కేసులో అతను ఎందుకు బహిష్కరించాడు ఎమ్మెల్సీని? డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎలాంటి న్యాయం చేయాలో చెప్పమని ఆయన్ని. అందువల్ల వైసీపీ పార్టీకి వర్గీకరణ విషయంలోనే కాదు, దళితుల సమస్య పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది. దళిత వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ. ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు అంగన్వాడీ, డ్వాక్రా సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. లక్ష్మీపురంలోని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యాలయంలో అంగన్వాడీ, ట్రేడ్ యూనియన్ నేతలు, డ్వాక్రా సంఘాల నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అచింట సునీత, డ్వాక్రా యానిమేటర్ల యూనియన్ నాయకులు జానీ బేగం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ అంగన్వాడీలను ఎన్నో రకాలుగా హింసించారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన జరిగే నామినేషన్ ప్రక్రియకు భారీ ఎత్తున అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగునాడు అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు అనంతలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసమ్మ, హేమలత, సామ్రాజ్యం, రేవతి, తిరువళ్లూరు పద్మావతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు కానివ్వండి, డ్వాక్రాల్లో ఉన్నటువంటి ఆర్పీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా మేము అన్ని ప్రాజెక్ట్స్ని కూడా కలవటం, అంగన్వాడీ టీచర్స్ని కూడా కలవటం జరిగింది. తప్పకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ కానీ హెల్పర్స్ కానీ ఉన్నారు, అందులో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తప్పకుండా మంచి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేదానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంగన్వాడీలు అంటేనే చంద్రబాబు నాయుడు గారికి మానసిక పుత్రికలు. ఎప్పుడు కూడా వారి యోగక్షేమాల కోసం పాటుపడుతూ ఉంటారు. ఏదైతే 2,000 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 10,500 వరకు చేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే. అధికారంలో ఉన్నా లేకపోయినా అంగన్వాడీల సంక్షేమానికి నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీ. బలోపేతం చేసుకోవడానికి గత ప్రభుత్వంలో కూడా సునీత్ గారు, అదేవిధంగా మీ అందరూ చేసిన కృషి, ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు మన మీద ఉక్కుపాదం పెట్టినా కూడా మేము మన ఆర్గనైజేషన్ని బలపరచుకోవడానికి చేసిన ప్రయత్నము, అంతేకాకుండా మీ తరఫున మరి ఆ రోజున మీ వేతనాలు కానీ, మీ జీతభత్యాల విషయంలో కానీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి పోరాడినటువంటి సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో 91వ శ్రీ రామనామ సప్తాహ మహోత్సవములు 95వ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రాడీపేట్లోని ఓంకార క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని అర్చకులు బుజ్జి తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరిగే రామనామ సప్తాహ మహోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. శ్రీ ఓంకార క్షేత్ర ముఖ్య దేవాలయం హనుమత లక్ష్మణ సీతా పరివార సమేత శ్రీ కోదండరామస్వామి వారి సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. వాటి రోజున 50 మంది భక్తులు వచ్చి ఈ క్షేత్రంలో స్వామివారి కళ్యాణం వీక్షిస్తూ ఆ శ్రీరామచంద్ర యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయన సేవలో తరించుతున్నారు. ఈ కార్యక్రమాలు నేను మొన్న 3వ తారీఖు నుంచి ప్రారంభమై 10వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు నిత్యము ప్రతిరోజు కళ్యాణం ఉంది. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల గల కళ్యాణము, సాయంత్రం పూట శ్రీమద్ రామాయణం మీద ప్రవచన కార్యక్రమం ఉంటుంది. రోజు 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు శ్రీ రామాయణ ప్రవచనం ఉంటుంది. అందరూ 50 మంది భక్తులు ఈ దేవాలయానికి విచ్చేసి
ఆ శ్రీ కోదండరామస్వామి సేవలో పాల్గొని ఆయన సేవలో తరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీ గంగా మీనాక్షి సోమసుందర స్వామి దేవాలయంలో 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సోమసుందర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తి వాచకం, గోపూజ, దేవాలయ ప్రదక్షిణ, గణపతి పూజతో మొదలైందని అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఫిబ్రవరి 11వ తేదీ వరకు ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని, భక్తులు పాల్గొని స్వామివారి కృపను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త ప్రసాద్, భాస్కర్, శ్రీనివాస్, మధుసూదన శర్మ పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం 8 గంటలకి గణపతి హోమం జరుగుతుంది. సాయంకాలం మండప పూజ కార్యక్రమాలు జరుగుతాయి. శనివారం నాడు 9వ తేదీ ఆదివారం నాడు స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం బిల్వార్చన జరుగుతుంది. సాయంకాలం శ్రీ వీరభద్ర స్వామివారికి అర్చన, మండప పూజలు జరుగుతాయి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.